మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఉచిత బస్సుపై చంద్రబాబు మాట మార్చి మహిళలను ఏమార్చారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తామని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని చంద్రబాబు మాట ఇచ్చారని రాచమల్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చి 6 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ అనటంపై రాచమల్లు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 11,000 పైచీలుకు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేసినాం. మహిళలకు రాష్ట్రమంతా ఎక్కడైనా తిరిగేదానికి ఏర్పాటు చేసినాం. మేము ఇచ్చిన సూపర్ 6లో మరొక హామీని మేము నెరవేర్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్నటి దినం పెద్దగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అదే ముఖ్యమంత్రి గారికి నేను డిప్యూటీ చేస్తూ ఉన్నా. ఎన్నికల కంటే ముందు ఈ హామీకి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా, ఏ మూలకైనా, ఏ బస్సులో అయినా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చును, టికెట్ లేకుండా, 0 టికెట్తో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, ఏ మూల నుంచి అయినా, ఏ మూలకు, ఏ బస్సులో అయినా మీరు బస్సు ఎక్కి ఇది చంద్రన్న మాకు ఇచ్చిన హక్కు అని చెప్పండి చెల్లెమ్మలారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా గొంతు చించుకొని చెప్పినాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే ఏర్పాటు చేసినాం మేము అని చెప్తున్నారు. నేనేమడుగుతానంటే, మా పార్టీ ఏమడుగుతా ఉంది అంటే, 6 రకాల బస్సులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడైనా ప్రొద్దుటూరులో ఉంది ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఎక్కడో సిటీలో ఉండే 1-2 సిటీ సర్వీసెస్ తప్పితే మిగతా ఎక్కడైనా ప్రొద్దుటూరు, కడప జిల్లాలో ఉండే ఏ డిపో అయినా, కర్నూలు అయినా, రాయలసీమ అయినా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎక్కడైనా 6 రకాల బస్సులు ఉన్నాయి. ఈ 6 రకాల బస్సుల్లో 3 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాడు ఆయన. మరొక 3 రకాల బస్సులలో అవకాశాన్ని కల్పించలే. మీరు కల్పించిన 3 ఆ రకాలు ఏంటంటే, ఆ బయట ఉన్నాయి కదా పైన, అవే. 1 పల్లె వెలుగు, 2 ఆల్ట్రా పల్లె వెలుగు, 3 ఎక్స్ప్రెస్. ఈ 3 బస్సులలో మాత్రం అవకాశం ఉంది. పల్లె వెలుగు అంటే మీ అందరికీ తెలుసు, అక్క చెల్లెమ్మలందరికీ. గ్రామీణ ప్రాంతాల నుంచి కడప కూడా పోతాయి పల్లె వెలుగులు. అయితే ఏడసి ఎత్తినా ఆపుతుంటారు. కడపకి నుంచి పోవాలంటే 3 గంటలు పడుతుంది, 4 గంటలైనా పట్టచ్చు. ఆపుతా పోతుంటారు. అది పల్లె వెలుగు. ఆల్ట్రా పల్లె వెలుగు అంటే ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఊరికి వింటారు కానీ వాళ్ళు చెప్తా అంటే ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు ఏంది ఆల్ట్రా పల్లె వెలుగు అంటే. మహిళలందరికీ చెప్తా ఉన్నా, తల్లులారా, అది కూడా పల్లె వెలుగే. దాని పేరే ఆల్ట్రా పల్లె వెలుగు. కాకపోతే ఏం వ్యత్యాసం పల్లె వెలుగుకు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే, ఇది అన్ని చోట్ల ఆగుతుంది. ఆల్ట్రా పల్లె వెలుగులో కూర్చునే సీటు కొంచెం వెనక్కి ఉంటుంది. మళ్ళీ పూర్తి ఇట్లా పుష్ బ్యాక్ కూడా కాదు. మళ్ళీ అక్కగారు ఏమని అనుకుంటారా సౌకర్యంగా ఉంటుందని. కాదక్క, చెల్లెలారా, కొంచెం సీటు ఎడుక్కుంటుంది, అంతే వ్యత్యాసం. అంత తప్పితే ఏ వ్యత్యాసం లేదు పల్లె వెలుగు అట్లా పల్లె వెలుగు. ఇది డుడ్డు పోతుంటుంది, అది డుగ్గుని పోతుంటుంది. ఇది ఎక్కినా కడపకు 3 గంటలు 4 గంటలు పడుతుంది, అది ఎక్కినా 3 గంటలు పడుతుంది. ఇంకొకటి ఎక్స్ప్రెస్. దీంట్లో మీకు సౌకర్యం ఉంది. ఎక్స్ప్రెస్ అంటే మీరు ఏమన్నా మీరు ఎక్కితే ఎక్స్ప్రెస్ నేరుగా కడప పోతుంది అనుకుంటారేమో చెల్లెమ్మలారా. లేదు తల్లులు, ఈడ ఇడిస్తే చాపాడు ఇడిస్తే మైదుకూరు ఇడిస్తే కాజీపేట ఇడిస్తే చెన్నూరు ఇడిస్తే కడప. ఇది ఎక్స్ప్రెస్. ఈ 3 బస్సులలో మాత్రమే మా అక్క చెల్లెమ్మలు ప్రయాణం చేసే వసతి. ఇక ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు మొదలుపెట్టారు. ఇదే కదా చంద్రబాబు నాయుడు పిత్తలాటకం అనేది. ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు. ఆల్ట్రా డీలక్స్ అనేది ఒకటి, సూపర్ లగ్జరీ అనేది ఒకటి, ఇంద్ర అనేది ఒకటి, కొన్ని చోట్ల అయితే గరుడ కూడా. సిటీలో అయితే కదా సిటీ సర్వీసెస్ అనుకుంటా, దాంట్లో ఉందిలే. ఈ 3 దానిలలో లేదు. సూపర్ లగ్జరీ లేదు,
ఆల్ట్రా డీలక్స్ లేదు, ఇందిరా లేదు. ఈ సూపర్ లగ్జరీ అనేది నాన్ స్టాప్ బస్సులు. ఇవి నాన్ స్టాపే. కడపకు పోయే నాన్ స్టాప్ బస్సుల్లో ఏ బస్సుల్లో కూడా మహిళలకు అవకాశం లేదు. కడపైనా, బద్వేలైనా, రాజంపేట అయినా, ఎక్కడైనా నాన్ స్టాప్ బస్సులలో అవకాశం లేదు. టికెట్ పెట్టాల్సిందే. పల్లె వెలుగులో, ఆల్ట్రా పల్లె వెలుగులో, ఎక్స్ప్రెస్లో మాత్రమే మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులు ఉన్నాయి. మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ ఇటువంటి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట హైటెక్ బస్సులు అంటారు, ఎక్స్ప్రెస్లు అంటారు, రకరకాలు. వీటిలో నామమాత్రం కూడా అవకాశం లేదు మీకు. హైదరాబాద్ పోవాలంటే 15,000 2,000 టికెట్ పెట్టి చెక్కాల్సిందే. ఒకవేళ విజయవాడ పోవాలా, కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలి ఆ తల్లిని, నా మాదిరి మీరు, నాకు ఆ తల్లి అంటే ఇష్టం, మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే ఎట్లన్నా అంటే గన ఈ ఆర్టీసీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మీకు సక్రమంగా చెప్పరు కాబట్టి నేనే చెప్తాను తలుడారా మీకు. పొద్దుటూరు వాళ్ళకు ఉదయం పూట 6 గంటలకు ఒకటి విజయవాడ బస్సు ఉంది. ఉదయం పూట 6 గంటలకు ఉంది, ఎక్స్ప్రెస్ అది. ఆ బస్సు ఎక్కితే కన్నా విజయవాడ నేరుగా పోవచ్చు లెక్క లేకుండా. అయితే అది ఆగుతా పోతుంటుంది. బద్వేలు పోయే లోపల 4 సార్లు ఆగుతుంది. బద్వేలు నుంచి ఆ నుంచి పామూరు ఆగుతుంది, కందుకూరు ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 స్టాపింగ్లు ఉన్నాయి. ఒంగోలు ఆగుతుంది, చిలకలూరుపేట ఆగుతుంది, గుంటూరు ఆగుతుంది, విజయవాడ ఆగుతుంది. పొద్దున 6 గంటలకు ఎక్కితే సాయంకాలం 5 గంటలకు పోతారు. మామూలుగా అయితే కన్నా 5 గంటల్లో పోవచ్చు. 5 గంటల్లో. ఈ బస్సులో అయితే 11 గంటల్లో పోతారు. నడుములు ఉండొచ్చు, నడుములు పోవచ్చు. ఒకవేళ 6 గంటల బస్సు మిస్ అయితే ఎట్టనైనా, 6 గంటల బస్సు మిస్ అయిందనుకో, ఇంకా నేరుగా బస్సులు లేవు మనకు, ఉచిత బస్సు. ఇక్కడ బస్సు చూసుకొని, పల్లె వెలుగు బస్సు చూసుకొని బద్వేలు బస్సు ఎక్కాల. బద్వేలో దిగి మళ్ళీ 1 గంట 2 గంటలో వెయిట్ చేసి మళ్ళీ ఆ నుంచి పామూరు బస్సు ఎక్కాల, లేదంటే కందుకూరు బస్సు ఎక్కాల. మళ్ళీ ఆడ గంటనో, అరగంట 2 గంటలో వెయిట్ చేసి ఒంగోలు బస్సు ఎక్కాల. ఒంగోలులో మళ్ళీ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి చిలకలూరుపేట బస్సు ఎక్కాల. ఆడ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్సు ఎక్కాల. గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్సు ఎక్కాల. ఇక్కడ 6కో 7కో బయలుదేరితే నీ టైం బాగుంటే మరుసటి రోజు 10కి పోతావు. ఇన్నిసార్లు ఆగి ఎక్కి దిగిపోయే లోపల 4 సార్లు కాఫీ తాగాల, 3 సార్లు మజ్జిగ తాగాల, 1 సార్లు టిఫిన్ తినాలా, ఇంకా పొద్దు పోకపోతే మొక్కజొన్న కంకి శనక్కాయ ఇత్తనాలు కొనుక్కోవాలా. ఇవన్నీ సుమారుగా అయితే టికెట్ కంటే ఎక్కువైతుంది అక్కలారా. ఇంత చేసి అంత దూరం పోయిన తర్వాత మీ నడుములు, మీ శరీరము ఊనమై ప్రయాణ బడలికతో ఇబ్బంది పడి ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి. ఇది చంద్రన్న మీకు ఇచ్చిన కానుక. స్వాతంత్ర దినోత్సవం నాడు మీకు ఇచ్చిన స్వతంత్రత ఇదే చంద్రన్న మీకు ఇచ్చినది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 11,000 చిల్లర బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని బస్సులలో, అన్ని రకాల బస్సులలో, నేను చెప్పిన ఈ 6 రకాల బస్సులలో, రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులలో కూడా మహిళలు ఎక్కి విజయవాడకు, హైదరాబాదుకు, చెన్నైకి పోయే పరిస్థితి ఉండాలి. నాన్ స్టాప్ బస్సులలో కూడా ఎక్కి కడపకు పోయే పరిస్థితి ఉండాలా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఇదే. ఆర్టీసీ బస్సు ఎక్కి ఇది మాకు చంద్రన్న ఇచ్చిన హక్కు అని, ఏ బస్సు అయినా ఎక్కండి, నేను సేఫ్ డ్రైవర్ అన్నాడు ఆయన. సేఫ్ డ్రైవర్, సురక్షితంగా నేను గమ్యానికి చేరుస్తా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను మా చెల్లెల వైపు నుంచి, మా అక్కగారి వైపు నుంచి, అన్ని బస్సులలో మాకు సౌకర్యం కావాలా. ఏమది కొన్ని బస్సులలో మాత్రమే ఆగుతా పోయే పల్లె వెలుగుల వల్ల మాత్రమే మాకు ఇస్తావు ఎందుకు? మేము బీదోళ్ళమనే? లేకుంటే నేను ఉచితం ఇస్తాను కాబట్టి సులకనైనామా మేము? ఎట్టుందంటే చెల్లెమ్మలారా ఈ పరిస్థితి, ఎన్నికల కంటే ముందు మీకు మాట చెప్పినట్టు, రేపొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సినిమాకైనా ఫ్రీ అన్నాడు. ఏ సినిమాలకైనా ఫ్రీ అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన? లేదు 4 ఆటలు వేశారు వెంకటేశ్వరాల్లో, మార్నింగ్ షోకు, సెకండ్ షోకు మాత్రమే ఫ్రీ, మ్యాట్నీకి ఫస్ట్ షోకు ఫ్రీలే, టికెట్ పెట్టాలా. అది కూడా మీకు ఉచితం ఇచ్చాను కాబట్టి మీకు నేల టికెట్ వరకే పరిమితము, లేదంటే ఆ పైన బెంచ్ ఉంది కదా, బెంచ్ వరకు పరిమితము, ఇంకా ఆ పైన చైరు బాల్కనీ ఉంది కదా అదిలే.
కారణం మీరు ఉచితం వాళ్ళు అంటే నేల టికెట్ వాళ్ళు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఉచితం పోతున్నారు నేల టికెట్కే, మీరు బాల్కాలను కూర్చునేదానికి అర్హత లేదు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా చెల్లెమ్మల వైపు నుంచి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరిక వర్గాలకు సంబంధించిన మహిళల వైపు నుంచి, మేము బాల్కానీలో కూర్చునే మనుషులం కాదా అయ్యా? ఇందిరా బస్సులో పోయేటోళ్ళం కాదా మేము? మా తోలు తెల్లగలేదా? లేకుంటే మా సంచిలో లెక్కలేదా? మా బుద్ధి జ్ఞానం చదువుకోలేదా? అంటే మేము ఇందిరా బస్సు, గరుడా బస్సు, అన్ని బస్సులు ఎక్కాలంటే మేము పండితులమై ఉండాలనా? లేకపోతే మా దగ్గర ముల్లె దండిగా ఉండాలనా? లేకపోతే పనులకు పాటలకు పోకుండా పెదవులకు లిప్స్టిక్ వేసుకొని పౌడర్ వేసుకొని సోగ్గా తయారై ఉండాలనా? నల్లతోలు ఉంటే మేము తరంగామా? కష్టం చేసుకుంటే శ్రమ చేసుకుంటే తరంగామా? మహిళలకు మాట మార్చి ఏమార్చినటువంటి చంద్రబాబు నాయుడు